హాయ్ హలో వెల్కమ్ టు విజయస్ క్రియేషన్స్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ దొనె బిర్యానీ చేస్తున్నాము. సండే స్పెషల్. చికెన్ని క్లీన్ చేసుకొని ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో సాల్ట్ పసుపు వేసి పెట్టుకున్నాను. తర్వాత కారము పసుపు సాల్ట్ ధనియాల పౌడర్ గరం మసాలా తీసుకోవాలి. తర్వాత మనము ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు నెయ్యి పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి లెమన్ ఒకటి తీసుకొని చెక్క లవంగ యాలకు స్టారు తర్వాత బిర్యానీ లీఫ్ ఇవన్నీ స్పైసెస్ తీసుకొని పెట్టుకోవాలి. సోంపు అని ఇలాగా తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులో వచ్చేసి మెంతి కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా ఇలాగా తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. పెరుగు 1 కప్పు. మనం ముందుగా ఫస్ట్ ఇలాగా తీసుకున్న ఈ నెయ్యి ఇవన్నీ ఉన్నాయి కదండి. ఫస్ట్ మనం ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక కుక్కర్ కానీ ఏదైనా స్టీల్ ఏదైనా బాండి కానీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అదే పక్క స్టవ్లో ఇంకొక బాండి పెట్టుకొని అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని మనము ఫ్రై చేసుకుందాం. ఇలాగా కొద్దిగా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం కడిగి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా పైకి చిక్కుతుంది. నిదానంగా చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంట్లోనే హ్యాపీగా దొన్నె బిర్యానీ చేసుకొని హ్యాపీగా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి వంటలు వెరైటీ వంటలు చూపిస్తాను. ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకొక పక్కకి మనము ఆయిల్ వేసుకున్నాం కదా, ఇందులో వచ్చేసి ఆనియన్స్ కొద్దిగా పచ్చిమిర్చి తర్వాత బిర్యానీ ఆకులు లవంగ యాలకులు చెక్క పూత మొగ్గ ఇలాంటివి స్పైసెస్ ఎక్కువగా ఉంటే అన్నీ వేస్తుంది. ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కసూరి మేతి కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలి. వీటిని కూడా మిక్సీకి వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. ఇలాగా తయారవుతుంది. తర్వాత వీటిని కూడా మిక్సీకి వేసుకుందాం. ఇలా ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. అదే కుక్కర్లో మనం కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువగా వేసుకోండి. ఇలాగ స్పైసెస్ అన్ని వేసి పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనము కలుపుతూ ఉండాలి. తర్వాత గరం మసాలా కారము సాల్ట్ పసుపు ధనియాల పౌడరు మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, అందులో వేసేద్దాం. ఇలాగా అంతా వేసుకున్న తర్వాత కావాలంటే మనం మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే చికెన్కి కానీ ఫిష్కి కానీ మిరియాల పౌడర్ అనేది వేస్తే ఆ స్మెల్ అనేది ఉండదన్నమాట. తర్వాత మనము ఇలా స్పైసెస్ అన్ని వేసిన తర్వాత మనము పెరుగుని యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కర్డ్ ఎక్కువగా వేస్తే పెరుగు ఎక్కువగా వేస్తే కొద్దిగా జ్యూసీగా వస్తుంది. బాగా కలుపుకుందాం. ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ మనము లేదా ఒక 20 మినిట్స్ అయినా ఉడకబెట్టుకోవాలి. వాటర్ అవసరం లేదు, అలాగే ఉడకబెడితే ఇలాగవుతుంది. బాగా మెత్తగా చేసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసిన ఈ దీన్నంతా మొత్తం వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా గ్రీన్ పేస్ట్ ప్లస్ ఇది ఆనియన్స్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి.
మనం రైస్ని కడిగి పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక గ్లాస్కి 2 వాటర్, దానికంటే కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. ఆల్రెడీ మనం పెరుగు అంతా వేసిన తర్వాత ఇలాగా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువగా వేసుకొని మనం ఉడికించుకోవాలి. వాటర్ వేసుకొని ఉడికించుకున్న తర్వాత రైస్ని ఇందులో కలిపేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి, కావాలంటే మరి కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ విజిల్ అవసరం లేదు. ఇలాగ ప్లేట్ అయినా ఏదైనా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ చూసుకొని రైస్ ఉడికించుకోవాలి. తర్వాత ఇలాగ తయారైంది. కరెక్ట్ మిడిల్నే కొద్దిగా నెయ్యి, లెమన్ జ్యూస్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. కావాలంటే ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాగే హౌస్లోనే మనము రెస్టారెంట్ స్టైల్ దొనె బిర్యానీ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా బాగా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ పెట్టండి. ఎలా ఉందో ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా మనకి రిలేటివ్స్ కానీ ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఇలాగా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బర్త్డే ఫంక్షన్స్కి కానీ ఇలాగా పెట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.